హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ్ అఫీషియల్. గైస్ ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, అరే ఏమైందా తీసుకోవాలా అని అడుగుతున్నాయన సార్ కదా. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ అరే ఇంద్ర సుతారం ఇక్కడ కార్ వెయిటింగ్ అరే ఇంకా గంట సేపు ఉందిరా. గైస్ మా వాళ్ళతో ఇదేమో పరిశాన్ ఉంటుంది గాయస్, ఎప్పుడు లేట్ చేస్తాడు గాయస్. చూస్తుండ్రా, సుత్తుగాడు అంటే సుత్తుగాడు లేట్ చేస్తాడు. చలో లెట్స్ గో టు గైస్. ఫైనల్ గా అయితే గోవాకి అయితే పోతున్నాం మేము, చూసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్. అరే సురేంద్రనా, థ్యాంక్ యూ గైస్. చూసుకోవచ్చు, మేమైతే గోవాకి అయితే పోతున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, అటు ఇటు పోతున్నాము. నేనైతే అనుకోలేదు, నువ్వు అనుకోకపోతే అనుకున్నాం కదా వారం అయితే. పాడిందే పాట. గైస్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసినాం, చూసుకోవచ్చు. మనము రైడ్ అయితే అయిపోయినాం, వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. గైస్ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసినాము, చూసుకోవచ్చు. బ్రో అయ్యప్పరా. హాయ్ ఫ్రెండ్స్ రా. బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు రా, ఎందుకు అప్పుడే పోతున్నావా? ఓకే డన్. స్టేడియంల తత్తరిలే ఈలల్ కోరిల కేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్. లోపలికైతే వచ్చేసినాం మనం, చూసుకోవచ్చు. చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం పోతున్నాం కదా, ఎన్నడూ పోలే మనము. ఓకేనా, చూసుకోవచ్చు. గాయస్ వచ్చిందే లేట్ అయినా బాన్ గారు, మళ్ళీ ఇంకా అరే సమ్ము ఎంత చెప్పరా చెప్పి ఫ్లైట్ వచ్చింది మన డైరెక్ట్ ఇప్పుడు ఆడనే దిగుతాం. కానీ అరే ఇంకోసారి లేట్ అయితే వచ్చేసినాం. ఫ్లైట్ ఇదే ఫ్లైట్ మనం ఎక్కేది, అందరూ చూసుకోవచ్చు. సీట్లనైతే కూర్చున్నాము. అరే ఎట్లా అనిపిస్తుంది అండి? ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఫ్లైట్ చూసుకోవచ్చు, మన సమయంలో ఆడ కూర్చున్నాం. ఫ్లైట్ గాయస్, ఫ్లైట్ ఎక్క ముందు శానిటైజ్ చేశారు, చూసుకోవచ్చు. కనిపిస్తుందా ఇప్పుడైనా? ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది, చూసుకోవచ్చు. ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది గాయస్, చూసుకోవచ్చు. ఓ అమ్మాయి ఎగురుతుంది, ఓ కొడక. Non-compliance may result in delays and regulatory action. A safety information card and a communication guide are available in plane. In case of an emergency landing, slides or slide rafts. గాయస్ మనమైతే క్యాబ్ అయితే ఎక్కేసినాము. క్యాబ్ ఎక్కేసి ఇక్కడ కొంత బ్రిడ్జ్ బాయ్, ఓఆర్ఏ బ్రిడ్జ్ అంట గాయస్. గాయస్ మేమైతే ఫ్లైట్ దిగేసి వచ్చి ఒక దగ్గర ఆగి, ఎయిర్పోర్ట్ రాయి నార్త్ అని కదా, నార్త్ గోవా అక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాం. టేస్ట్ అయితే బాగానే ఉంది. సౌత్ అంట బ్రో, సౌత్లోకి వచ్చినాం. టిఫిన్ అయితే చేస్తున్నాం. వాటిలో ఏం చెప్తున్నావు? అడవి స్టార్టింగ్ ఫోన్ చేయడానికి గోవాలో ఉన్నాం, టిఫిన్ చేస్తున్నా. గైస్ ఇప్పుడైతే మనమైతే కార్ అయితే తీసుకున్నాము రెంట్కి గోవాలా. అట్లుంటే బాయ్ మనకు. ఇప్పుడైతే మనం పెట్రోల్ బంక్ పోతున్నాం, పెట్రోల్ కొట్టించుకొని. కాకపోతే మాకు ఒకటి డిసప్పాయింట్ ఏంటంటే రూమ్ తీసుకున్నాము,
కానీ 1 అవర్ పడుతుందంట లాగౌట్ కానీకి. ఇక అట్లానే మేము కార్ వేసుకొని జర అట్లా పెట్రోల్ కొట్టించుకొని జర షికారు చేయడానికి వెళ్తున్నాము. మళ్ళీ రూమ్కి వెళ్ళాక రూమ్ ఎట్లుందో ఏంది కథ అని చూపిస్తాము. తక్కువ ప్రైస్లోనే మాకు దొరికింది. ఓకేనా, బాయ్. బీచ్కి అయితే వచ్చేసినాం. మావాడు ఫోటోలు తినే రెడీ. ఏం కావాలరా? అరే ఆయనకి ఏం కావాలంటరా? ఫోటోలు కావాలంట, ఫోటోలు. గాయ్స్ గోవాకి అయితే వచ్చేసినాం. బీచ్ మనమైతే గోవా గల ఇప్పుడు ఏమంటారు బిర్యానీ తినకైతే వచ్చేసినాము. తిన్నాము కూడా, అంటే పార్సల్ తీసుకొని పోయినాము. మళ్ళీ రూమ్లో కూర్చున్నాము. కానీ ఫారెన్ రెస్టారెంట్లో ఎట్లా ఎగురుతున్నారు, అలా గమ్మత్ అంటే గమ్మత్ ఎగురుతున్నారు. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. బీచ్కి వచ్చేసినాం. బీచ్కి వచ్చేసినాం మనం. మనమైతే లోపలికి ఎంట్రీ మనము చూసుకోవచ్చు.